ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో లాస్ట్ వీడియోలో పార్ట్ 1 అని చెప్పి పెట్టాను. బల్క్ ఆర్డర్కి సంబంధించి ఒక 20K వర్త్ ఆర్డర్ వచ్చింది అని. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. ఇంకా పార్ట్ 3, పార్ట్ 4 కూడా రావచ్చు. సో పార్ట్ 4 కూడా వస్తుంది మ్యాక్సిమం. సో ఈ ఆర్డర్లో ఏంటంటే ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా సరే ప్రతి మోడల్కి సంబంధించి మొత్తం 4 సైజులు అనేది మనం కస్టమైజ్ చేసి ఇవ్వాలన్నమాట. 2-4 నుంచి 2-10 వరకు. సో అయితే ఏంటంటే ఇవన్నీ కూడా ఈ బ్యాంగిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మీద మనం మేక్ చేసి పంపించాము. యాక్చువల్లీ నాకు ఇచ్చిన డెడ్ లైన్ ఏంటంటే 25th కల్లా నా ఆర్డర్ కంప్లీట్ చేసేస్తే కనుక ఆవిడ ఇంకా ఎక్స్ట్రా సెట్స్ అనేవి యాడ్ చేసుకుంటాను అని చెప్పారనమాట. సో ఇప్పుడు నేనున్న పొజిషన్కి 7th మంత్ గడుపుతో ఇన్ని చేయడమే చాలా ఎక్కువ. అండ్ అక్కడికి కూడా 100% వరకు ట్రై చేశాను కానీ ఎక్కడ అవ్వలేదన్నమాట. సో అంతసేపు కూర్చోవటం వల్ల ఏంటంటే బాగా బ్యాక్ పెయిన్ అని సో ఇలాగా కొంచెం ఇదైంది. అక్కడికి ఎలాగైతే వీలైనంత వరకు నేను ఒప్పుకున్నది 20K వర్త్ ఆర్డర్ అయితే ఇంకొక 10 to 12K ఆర్డర్ అనేది మళ్ళీ యాడ్ అయిందనమాట. సో అవన్నీ కూడా మనం మేక్ చేసి పంపించాలి. సో ఈ వీడియోలో మీరు ఏవైతే చూస్తున్నారో సో అవన్నీ కూడా మొత్తం అంటే 18 సెట్లు అనమాట. 18 ప్లస్ బ్లాక్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొత్తగా యాడ్ చేశారు. సో ఆవిడ ఆర్డర్ ప్లేస్ చేయడం 5th ఆర్డర్ ప్లేస్ చేశారు. నేను 10th నుంచి ఆర్డర్ మేకింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇన్ని సెట్లు ఈ టైం పీరియడ్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ర్యాపింగ్ చేసుకోవాలి బ్యాంగిల్స్కి అండ్ తర్వాత కూర్చుని డిజైన్ చేయాలి. పోనీ సెట్స్ ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే మొత్తం అన్నీ కూడా బ్రైడల్ సెట్సే. సో ఎక్సెప్ట్ ఆ బ్లాక్ సెట్ ఏదైతే ఉందో అది తప్ప మిగతావన్నీ కూడా చాలా చాలా కష్టపడాలి. అండ్ తర్వాత ఏంటంటే మళ్ళీ మేము ఒక స్టాల్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో మా అక్క వైజాగ్లో ఒక స్టాల్ ప్లాన్ చేసింది వాళ్ళ అపార్ట్మెంట్స్లో. సో దానికి సంబంధించి ఏంటంటే డెడ్ లైన్ 3rdకి మళ్ళీ తనకి కొన్ని సెట్స్ అనేవి చేసి పంపించాలి. సో 3rd అయిపోయిన తర్వాత ఈ బల్క్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది లాస్ట్కి 8th అనమాట. మనకి టైం ఈ మంత్ 8th వరకు మనకి టైం ఉంది. సో ఈ 8th లోపు మనం మొత్తం ఆవిడ ఏవైతే ఆర్డర్స్ ఇచ్చారో అవన్నీ కూడా మనం కంప్లీట్ చేసి పంపించేయాలి. నేను అనుకోవడం ఏంటంటే ప్రతి సెట్ కూడా మీకు మేకింగ్ చేసి చూపిద్దాము అని చెప్పి అనుకున్నాను కానీ అసలు అంత టైం మన దగ్గర లేదనమాట. ఎక్కడికక్కడ మొత్తం అంతా హడావిడి అండ్ 1 డే మొత్తం కష్టపడినా సరే ఎన్నో కానీ చేయలేకపోతున్నాను. సో అదన్నమాట విషయం. కొంచెం అంటే 8th వరకు మనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. సో అది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దసరా సేల్ కోసమే కానీ లేదు అంటే మేకింగ్ ఎవరైనా ఇంట్లో మేకింగ్ చేసుకునే వాళ్ళ కోసం మేకింగ్ వీడియోస్ కానీ అవన్నీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో సపోర్ట్ చేయట్లేదనమాట. ఇవి చేసి మళ్ళీ వీడియో తీసి వీడియోని ఎడిటింగ్ చేసి ఆ ఎడిట్ చేసిన దాన్ని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. వీడియోస్ నేను తీసుకుని ఉంచుకున్నా సరే అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. సో కనీసం షార్ట్ అన్న అప్లోడ్ చేద్దామంటే మళ్ళీ దానికి పర్టికులర్గా ఒక మంచి ప్లేస్ చూసుకుని వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మళ్ళీ మనం పనిచేసే దగ్గర నుంచి కదలాలి. సో సిచ్యువేషన్ అనేది కొంచెం చాలా 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 బిజీగా అయిపోయిందనమాట. అండ్ ఇలాగా మాకు ఒక ఆర్డర్ వచ్చింది, మేము దాన్ని మేక్ చేసాము అంటే చాలామంది ఏంటంటే కింద ఎయిదర్ కామెంట్స్లో కానీ లేదంటే పర్సనల్గా మెసేజెస్ కూడా చేస్తున్నారు. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు వచ్చే ఆర్డర్స్ని మాకు షిఫ్ట్ చేయండి, మాకు చాలా ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో అసలు ఫస్ట్ థింగ్ మేము ఇలా ఆర్డర్ మేక్ చేసాము అనేది ఎందుకంటే మేము ఏమైతే డిజైన్స్ చేసామో ఆ డిజైన్స్ని మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎవరికైనా ఒకవేళ మేకింగ్ చేయడానికి మీకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంత అండ్ మాకు ఆర్డర్స్ వచ్చేది మీకు కూడా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి అనేది మీరే తెలుసుకోవాలి. మిమ్మల్ని సరైన వేలో మీరు ప్రమోట్ చేసుకోవాలి. అండ్ మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే
ఇప్పుడు నేననే కాదు, మా అక్కనే కాదు, ఇంకా చాలామంది బ్యాంగిల్స్ మేక్ చేసే వాళ్ళు ఉన్నారు. షార్ట్ పీరియడ్లోనే కొంచెం ఫేమ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీడియోస్ వైరల్ అయ్యి చాలామందికి చాలా రకాలుగా ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ నేననే కాదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఇప్పటి వరకు మీకు ఎవరైనా వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ని ఇదిగోండి మీరు చేయండి అని చెప్పి మీకు ఇవ్వడం లాంటివి ఏది జరగదు. సో మా సైడ్ నుంచి ఏదన్నా హెల్ప్ ఉందంటే మేము చేసే డిజైన్స్ని మీకు ఏ రకంగా చేసుకోవాలో చూపించడం వరకు మేము చేయగలుగుతాం, కానీ మాకు వచ్చే ఆర్డర్స్ని మీకు షిఫ్ట్ చేసి మేము ఇది చేయలేం కదా. సో ఇంత కష్టపడేది ఎవరైనా కొంచెం ఎంతో కొంత ఫ్యామిలీలో హెల్ప్ అవ్వాలనే చేస్తారు. సో మన ఇన్కమ్ అనేది మనం జనరేట్ చేసుకోవాలనే చూస్తారు. సో ప్లీజ్ అలాంటి కమెంట్స్ మాత్రం పెట్టొద్దు. మొత్తం మీకు ఈ ఎంటైర్ వీడియోలో ఏ సెట్ నచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బై బై.